మత్తయి సువార్త 15:12. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయన అడుగగా, పరిశీలన గురించి చెప్తున్నాడు. నువ్వు చెప్పే బోధ వాళ్ళకి ఇష్టం లేదు. పరిశీలన ఏందో అక్కడ గుసగుసలాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు నువ్వు చెప్పే బోధ అంటే. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఆ గుసగుసలు ఆడుకునే వాళ్ళని అని చెప్పి, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును, వారి జోలికి పోవద్దు, వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపుని వారిద్దరూ, గుడ్డివారు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే, గుడ్డోడు ఎవరు ఇక్కడ? బోధకుడు. ఏ బోధకుడు? అబద్ధ బోధకుడు. మరి ఇంకో గుడ్డోడు ఎవరు? అబద్ధ బోధనను అనుసరిస్తారు చూసావా, గుడ్డిగా. ఏం చెబుతుండు? వాక్య ప్రకారమైన ఇది దేవుని చిత్తమేనా, లేదా ఈయన సొంతగా చెప్పుకుంటా, ఇట్లా ఏమి ఆలోచించకుండా గుడ్డిగా జ్ఞానం లేకుండా ఎవరైతే ఈ గుడ్డోడిని అనుసరిస్తారో ఇద్దరు నాశనం. అందుకే నేనేమన్నా అన్నట్టే,